ఒక భార్యకి తన భర్త ఒకే ఒక విలువైన కానుక ఇవ్వగలడు. బంగారం, బట్టలు, బంగ్లా, కారు, ఫర్నిచర్. ఇవేమీ కాదు. మరి ట్రిప్ తీసుకెళ్తే బాగుంటుందా? హోటల్, రెస్టారెంట్, మూవీ, ఇవి కూడా కాదు. మరి ఇంకేంటి అని అనుకోవచ్చా? అనుకుంటున్నారా? ఎస్, కాన్ఫిడెంట్. నేను నీకున్నాను అని కాన్ఫిడెంట్ ఇవ్వాలి. నమ్మకం అనే కాన్ఫిడెంట్ ఇవ్వాలి. అనుమానం ఇస్తూ నువ్వు 100 రకాల పిండి వంటలు పెడితే మట్టుకి ఎందుకు? అనుమానిస్తూ 1000 రూపాయలు కాదు 10,000 పట్టు చీరకుంటే ఎందుకు? అనుమానిస్తూ లక్షల నగలు దిగేసుకుంటే ఎందుకు? నీ భార్యను నువ్వే చూడాలి అనుకోవడం స్వార్థం. ఎవరు చూసినా నా భార్య మహాలక్ష్మిలా ఉందే చక్కగా అని అనుకోవాలనుకోవడం మానవత్వం. నీలో మానవత్వం ఏదైనా ఒక మూల ఉంటే తను కూడా మనిషి. తనలో కూడా రక్త మాంసాలే ఉన్నాయి. తనను గిల్లినా నొప్పి వస్తుంది. నువ్వు మాటలతో సూటిపోటిగా అనుమానిస్తూ ఎందుకబ్బా ఎన్ని రకాలు ఇచ్చి ఏం ప్రయోజనం? తను తృప్తిగా లేనప్పుడు, తనకు సంతృప్తి లేనప్పుడు ఇవన్నీ తను అలంకరించుకున్నా సరే ఒక బొమ్మకు పెట్టినట్టు తనకు అనిపిస్తుంది. తనకు తాను అలంకరించుకున్నట్టు అనిపించదు. ఒక జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తన ఇంట్లో తను ఉన్నట్టు అనిపించదు. ఒక కాన్ఫిడెంట్ అనేది తన మీద తను కోల్పోతుంది. తనలో ఉన్న కళను చంపేసుకోవాలా? తనలో ఉన్న తనకు ఆత్మాభిమానాన్ని చంపేసుకోవాలా? తన మీద తనకున్న నమ్మకాన్ని చంపేసుకోవాలా? ఇవన్నీ చంపేసుకున్న తర్వాత నువ్వు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చూడు, చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నీ చుట్టూ కొన్ని వేల మంది ఉండొచ్చు. నీ భార్య ఏంటో నీకు తెలుసు. కాబట్టి నువ్వు ఎప్పుడూ అండగా నిలబడు. భార్య తల్లిదండ్రులని, అన్నిటినీ, అందరినీ, తోడబుట్టిన వాళ్ళని వదులుకుని ఇంటి పేరును మార్చుకుని నీ ఇంటికి తల్లిగా వచ్చి ఒక తల్లి, చెల్లి, కోడలు అయి భార్య అయి అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ నీ ఇంటిని మొత్తం నువ్వు వదిలేసి వెళ్లితే తను నువ్వొచ్చేటప్పటికి నిన్ను ఒక బిడ్డలా చూసుకుంటూ నీకు బిడ్డల్ని కని ఎంతో ధైర్యంగా నీ ఇంటి పేరుని నిలబెడుతుంది. తను పుట్టిన కాడ నుంచి ఉన్న ఇంటి పేరు ఆధార్ కార్డులో సహా తీసివేస్తుంది. ఇక నీ భార్యకు నువ్వు ఏమి ఇస్తే, ఎంత ఇస్తే రుణం తీర్చుకోగలవు? నీ వంశం ఆగిపోకుండా కాపాడుతుంది. నువ్వు సంపాదించిన సంపాదన వృధా కాకుండా పొదుపు చేస్తుంది. నీకు కావలసినవి వండి పెడుతుంది. నీకు బాగోకపోతే హెల్త్ సపరీలు చేస్తుంది. ఇవన్నీ చేయడానికి ఎన్ని లక్షలు పెట్టి నువ్వు ఆయాన్ని తెచ్చుకోగలవు నేస్తమా? గుర్తు చెట్టుకో. ఎప్పుడు భార్యని గౌరవించ